హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులు చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్, ఓకేనా? ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా, అందుకని చెప్పేసి. అంతకుముందు నేను మమ్మీతో అలా చేసుకున్నాను, అంటే ఇంటి దగ్గర. కాకపోతే పెళ్ళైన తర్వాత ఇలా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. దానికోసం ముందుగా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకొని, తర్వాత ఒక కొత్త బ్లౌజ్ పీస్ వేసుకొని రాగి పళ్ళెం పెట్టుకొని అందులో బియ్యం పోసుకొని రాగి చెంబు పెట్టుకొని అందులో సగం వరకు నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఒక రూపాయి నాణెం పెట్టేసుకొని టెంకాయ పెట్టి కలశం ప్రిపేర్ చేసుకున్నాను. దానిపైన ఇలా ఓం అని రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత మిగిలిన దేవుని పటాలకు కూడా పసుపు గంధం బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను. మనం ఎక్కువగా అట్టహాసంగా పోయి ఇబ్బందులు పడే కంటే మనకున్నంతలో మన తాహత్తుకు మించి పూజ చేసుకుంటే, అంటే భక్తితో పూజ చేస్తే అమ్మవారికి నచ్చుతుంది. ఎక్కువగా పోయి మనం ఇబ్బందులు పడడం అమ్మవారికి ఇష్టమా చెప్పండి? ప్రేమతో భక్తితో పూజలు చేయండి చాలు. వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఎచ్చుకుపోయి ఇబ్బందులు పడకండి ప్లీజ్. మనకు బాగుండదు, అమ్మవారికి కూడా అలా చేస్తే నచ్చదు, అవునా కాదా? మీరే చెప్పండి. మీరు నా టైటిల్ చూసే ఉంటారు. నేను 150 రూపాయలకి మించి ఎక్కువగా ఖర్చు చేయలేదు. ఓన్లీ పూలు పండ్లు తమలపాకులు వస్త్రం తెప్పించాను అంతే. అంతకుమించి ఎక్కువ ఏం తెప్పించలేదు. ఇంట్లోనే ప్రసాదంకి ప్రిపేర్ చేసుకున్నాను, అంటే ప్రసాదాలు కూడా ఎక్కువగా చేయలేదు. రోజు రాత్రి శనగలు నానబెట్టుకున్నాను, వడపప్పు ప్రిపేర్ చేసుకున్నాను. రోజు దీపం ముట్టిస్తూ అలా నైవేద్యాలు చేస్తూ ఉన్నాను. కాకపోతే పండగ రోజు మాత్రమే ఇలా చేశాను. ముందు రోజు వరకు అనుకోలేదు అసలు నేను ఇలా కలశం పెట్టి చేస్తాను అని. మామూలుగా దీపం ముట్టించి అలా చేస్తాను అనుకున్నాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలతో కాదు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎందుకో ఏమో కలశం పెట్టి చేసుకుందామని చెప్పి ప్రిపేర్ అయ్యి చేసుకున్నాను. అలాగే పసుపుతో చిన్నగా వినాయకుడు చేసుకున్నాను. అది తమలపాకుల్లో పెట్టేసి వినాయకుడిని కూడా పూలతో అలంకరించుకున్నాను. వాసన మంచిగా ఉండాలి, అంటే సుగంధంగా ఉండాలి అని చెప్పేసి చిన్న గ్లాస్లో కొంచెం వాటర్ వేసి అందులో పచ్చకర్పూరం వేసుకొని ఉన్నాను. ఇక హారతి ఇస్తూ అలా చిన్నగా నాకు వచ్చిన శ్లోకం పాడుకుంటూ హారతి ఇస్తూ అలా ఉన్నాను. ఇక వినాయకుడి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరాలు మాత్రం ఫోన్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉన్నాను. నైవేద్యాలు చూపిస్తూ చిన్నగా రాగి చెంబులో వాటర్ పోసుకొని అమ్మవారికి దాహం వేస్తున్నట్లుగా ఊహించుకొని వాటర్ తాగిపిస్తూ అలా చేశాను. అమ్మవారికి కూడా వాయనంగా నేను చీర ఏం తీసుకురాలేదండి, ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకున్నాను కదా, అందుకని చెప్పేసి 2 బ్లౌజ్ పీసులు, తమలపాకులు, పళ్ళు, ఆకు ఒక్క పెట్టుకున్నాను నా వాయనంగా. అంటే శనగలు కూడా ఉన్నాయి కదా, అలా ఇంకెవరికైనా వాయనంగా ఇస్తున్నా కానీ ఒక పండు అలా ఒక పువ్వు అలా ఇచ్చి వాయనం ఇవ్వకండి. 2 పళ్ళు తమలపాకులు, 2 పూలు శనగలు వాయనంగా ఇస్తే సరిపోతుంది. పసుపు కుంకుమ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఇబ్బందులు పడుతూ చేయకండి. ఇలా సింపుల్గా నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అమ్మవారికి ఒకసారి, అలాగే వినాయకుడికి ఒకసారి ఇట్లా పూజ చేసుకున్నాను. హారతి ఇవ్వడమైనా, అగరబత్తులు చూపించడమైనా, ప్రసాదాలు చూపించడమైనా ఇలా సింగిల్గా ఇట్లా అమ్మవారికి ఒకసారి వినాయకుడికి ఒకసారి అలా చూపించాను. నాకు లక్ష్మీ పటం ఇంట్లో లేదు, అందుకని చెప్పేసి ఈ దేవుడి పటాలు అన్నీ ఉన్నాయి కదా, అలాగే అలంకరించుకొని బొట్లతో అలంకరించుకొని పెట్టుకున్నాను. ఇలా చేయొచ్చో కాదో నాకు తెలీదు, కానీ అందులో లక్ష్మీదేవి ఉంది.
అలాగే దేవుళ్ళని కూడా కడుక్కొని అంటే మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. నాకు కూడా బాగా అనిపించింది. అలాగే సాయంత్రం దీపం ముట్టించినప్పుడు ఏం చేశానంటే అప్పటిలోపు బాబు స్కూల్ నుండి వస్తాడు కదా, అలా అని చెప్పేసి గులాబ్ జామ్ చేసి అమ్మవారికి చూపించి బాబుకి అంటే పిల్లలకి స్నాక్స్గా అలా ఇచ్చాను. అవి ఇక వాయనంగా ఇస్తే అమ్మవారికి ఇచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అనుకుంటూ వాయనం ఇవ్వాలి. పూజ అయిపోయిన తర్వాత మా ఆయనతో బొట్టు కుట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.